హాయ్ బిగోస్ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మనం ఒక క్రేజీ థింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటి అంటే యానింగ్, ఆవలింత. సో అందరికీ కామన్గా ఆవలింత వస్తూనే ఉంటుంది. అండ్ మీకు ఈ రీజన్స్ తెలుసా? ఎవరైనా ఆవలిస్తుంటే మనకెందుకు ఆవలింత వస్తుంది, అండ్ ఎవరైనా ఫుడ్ రిలేటెడ్ మాట్లాడినా, మనం ఆ వీడియోస్ చూసినా, లేదంటే ఎవరైనా వండుతుంది చూసినా మనకి ఎందుకు ఆకలి అవుతుంది తెలుసా? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఇవాళ మనం ఈ వీడియోలో ఆన్సర్ తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియో అంతా లాస్ట్ వరకు చూసేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. సో యార్డింగ్ అనేది మనకి బోర్డమ్కో లేదంటే టైర్డ్నెస్కో సైన్ అని అనుకుంటాం. మనం అలసిపోయినా లేదంటే బోర్ కొట్టినా అలా ఆవలింత వస్తుందా అని అనుకుంటాం. కానీ నిజానికి ఆవలింత అనేది ఒక ఫిజియలాజికల్ యాక్ట్. సో దీని వెనక ఒక పెద్ద రీజనే ఉంది. సో యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే, మీరు ఎప్పుడు ఆవలించినా కూడా మీ బ్రెయిన్ టెంపరేచర్ అనేది కూల్ డౌన్ అవుతుంది. సో మీ బ్రెయిన్ టెంపరేచర్ తగ్గిపోతుంది అనమాట. ఎందుకు ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక్కసారి ఆవలింత వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఎక్కువ అమౌంట్ ఆఫ్ గాలిని, ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటారు. ఆ లోపలికి వెళ్ళిన గాలి, ఆక్సిజన్ బ్రెయిన్కి రీచ్ అవుతుంది. సో మనం తీసుకునే ఆక్సిజన్లో మోస్ట్ ఆఫ్ ద పర్సెంట్ ఎవరికి వెళ్తుంది అయ్యా అంటే అది బ్రెయిన్కి వెళ్తుంది. ఎందుకంటే బ్రెయిన్ ప్రాసెసర్ అనేది చాలా పెద్దది. సో బ్రెయిన్కి ఫంక్షన్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల దానికి ఆక్సిజన్ అది కన్జ్యూమ్ చేసే ఆక్సిజన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో వన్స్ మనం ఆవలించినప్పుడు అది ఆక్సిజన్ అనేది లోపలికి వచ్చి అది బ్రెయిన్కి రీచ్ అవుతుంది. అలా గాలి, ఆక్సిజన్ రీచ్ అవ్వడం వల్ల బ్రెయిన్ని కూల్ డౌన్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ కూల్ డౌన్ చేసే ప్రాసెస్లో మన బ్రెయిన్ అనేది మోర్ యాక్టివ్గా, మోర్ అలర్ట్గా తయారవుతుంది అనమాట. సో మనం ఏమనుకుంటాము అంటే, ఈ ఆవలింత వచ్చినప్పుడు మనం బోర్గా లేదంటే నిద్ర వస్తున్న ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది అనుకుంటాం. కానీ అది రాంగ్. మన బ్రెయిన్ని మోర్ అలర్ట్ చేయడానికి, మోర్ యాక్టివ్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ యానింగ్ వల్ల, ఆవలింత వల్ల బెనిఫిట్స్ ఏంటో మీకు తెలుసా? సో మీరు ఆవలించినప్పుడు ఫస్ట్ థింగ్ ఏం నోటీస్ చేస్తారు అంటే, ఫ్రెష్ ఎయిర్ లోపలికి వెళ్ళడం నోటీస్ చేస్తారు. సెకండ్ వన్ ఏంటి అంటే, ఫేషియల్ మజిల్స్ అనేవి స్ట్రెచ్ అవడాన్ని అబ్జర్వ్ చేస్తారు. సో ఈ రెండు కూడా చాలా మంచి యాక్ట్స్. ఇవి రెండే కాకుండా కాగ్నిటివ్ ఫంక్షన్ అనేది డెవలప్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ మూడింటితో పాటు సర్క్యులేటరీ సిస్టమ్, సో మన బ్లడ్ ఫ్లో అనేది చాలా బాగుంటుందన్నమాట. మీరు ఆవలించినప్పుడు బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్గా అవుతుంది. సో ఈ 4 హెల్త్ బెనిఫిట్స్ యానింగ్ వల్ల ఉన్నాయన్నమాట మనకి. సో యానింగ్ అనేది బెస్ట్ థింగ్ అని నేను చెప్తాను. సో మీరు ఆవలించారు అంటే బోర్ లాగా ఫీల్ అవుతున్నారు, లేదంటే అలసిపోవడం వల్ల ఇలాంటివి జరుగుతుంది, ఆర్ఎల్స్ నిద్ర వస్తున్నట్టు ఆ ఫీలింగ్స్ కాకుండా, మీరు ఆవలించారు అంటే మీ బ్రెయిన్ ఇంకా మోర్ అలర్ట్గా ఉంది అండ్ మీరు యాక్టివ్గా ఉన్నారు అని నోటీస్ చేయాల్సిన విషయం ఇది. సో యాక్చువల్లీ యానింగ్ అనేది ఒక కంటేజియస్ థింగ్. సో ఎందుకు కంటేజియస్ థింగ్ అంటున్నాను అంటే, లైక్ మీరు ఎవరైనా ఆవలించేది చూసినా మీకు ఆవలింత వస్తుంది. మీరు ఆవలించే దాని గురించి మాట్లాడినా కూడా ఆవలింత వస్తుంది. ఇదే కాకుండా మీరు ఫుడ్ని కూడా నోటీస్ చేయండి. మీరు ఎవరైనా తింటున్నారనుకోండి, మీకు ఆకలి అవుతూ ఉంటుంది. లేదంటే మీరు ఏదైనా ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ చూసారనుకోండి, ఆకలి అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీ బ్రెయిన్ ఒక ఇదిలో ఉండి మిమ్మల్ని అలా చేస్తుందన్నమాట. సో అదేంటి అంటే, మీ బ్రెయిన్లో ఉన్న మిర్రర్ న్యూరాన్స్ అనేవి దీనికి రెస్పాన్సిబుల్. సో అందుకనే మీరు అట్లీస్ట్ ఎవరైనా ఆవలించింది చూసినా, లేదంటే మీరు ఆవలించేది మిర్రర్లో చూసుకున్నా, సమ్వాట్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఇది రిపీట్ అవుతూనే ఉంటుందన్నమాట. సో అందుకనే దీన్ని కంటేజియస్ థింగ్ అని చెప్తారు. దీని బిహైండ్ ఏంటి అంటే ఫిజియలాజికల్ సజెషన్. సో మన బ్రెయిన్ ఊరికే ఉండదన్నమాట, అదేదో తీట పని చేస్తుంటుంది. అది చేసి తీట పని ఏంటి తెలుసా? సో చెప్పాను కదా, ఎవరైనా ఆవలించారు అంటే ఇట్ మేక్స్ యూ అర్జ్ టు ఫీల్ యాన్, అంటే లైక్ మిమ్మల్ని కూడా ఆవలించేలాగా చేస్తుంది మన బ్రెయిన్. అండ్ నెక్స్ట్, ఈ ఫుడ్ వీడియోసే కాకుండా మీకు నిద్ర కూడా కంటేజియసే. సో ఎవరైనా పక్కన నిద్రపోతున్నారు అనుకోండి, ఖచ్చితంగా నిద్ర మీకు వచ్చేలా చేస్తుంది అది. సో అందుకనే ఈ మిర్రర్ న్యూరాన్స్ అనేవి మన బ్రెయిన్లో యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి కొన్ని థింగ్స్లో యాక్టివేట్ అయ్యి మనకి నిద్ర, ఆవలింత, ఆకలి అనే ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో ఇవాల్టి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటున్నాను.
సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బై.